శ్రీ గురుభ్యో నమ. శ్రీరామాయ నమ. ప్రసాదము ఎందుకు అంత విలువ? ప్రసాదానికి అంత పవిత్రత అవసరమా? ఆలయాల్లో తినే ప్రసాదానికి అని అడుగుతూ ఉంటారు. ప్రసాదం అంటే పరమభక్తితో చెప్పులు వేసుకోకుండా తయారు చేసేటటువంటి వాడు చెప్పులు వేసుకోకుండా శుచిగా శుభ్రంగా మంచి ఖరీదైనటువంటి వస్తువులతో శుచి కలిగినటువంటి వస్తువులతో భక్తితో ప్రసాదాన్ని వాళ్ళు తయారు చేస్తారు. చేసి స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత అందరికీ పంచుతారు. పంచేటప్పుడు కూడా తీసుకునేటటువంటి వాళ్ళు అంటే తినేటటువంటి వాళ్ళు ప్రసాదం చేతిలోకి తీసుకునేటప్పుడు చెప్పులు విప్పి కళ్ళకు అద్దుకొని ప్రసాదాన్ని గోవిందా అంటూ తింటారు. ఈ మధ్యలో ఎంత పరమ భక్తి కనబడుతోంది. ఈ భక్తి స్వామివారికి నివేదన చేసినటువంటి పదార్థం అనుకున్నప్పుడు వచ్చింది. దాన్ని మనం అనుభవించాలి కానీ కించపరచకూడదు, ప్రసాదాన్ని అపవిత్రం చేయకూడదు.